టూరిస్ట్ స్థలాలను, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పథకంపై ఉంచడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇది చాలా చారిత్రాత్మక కట్టడం. సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్. అటువంటిది నేలకొండపల్లిలో ఉంటూ మన అదృష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందుతే కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అలా చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు మనకి ఇచ్చేయలేదు. దీన్ని చేసే ముందు మీరు ఏ రకంగా అయితే దీన్ని ప్రాచుర్యం తీసుకొని రావడం కోసం మంత్రి గారు మనందరినీ పిలుచుకొని ఇక్కడ వచ్చారు. మీరు కూడా ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్టులందరినీ, ముఖ్యంగా బుద్ధిస్ట్ ప్రాపగండా చేసేటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు డీజీపీ చేశారు. ప్రముఖ బుద్ధిస్ట్ ఆయన బుద్ధిజాన్ని బాగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రాపగండా కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ గెస్ట్ హౌస్ వాళ్ళే బాగా డిజైన్ చేసి కట్టించారు. అటువంటి వారిని ఇన్వాల్వ్ చేసుకొని వారికి చెప్పి బుద్ధిస్టుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి రోజు మీ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక మంచి రోజు ఏదైనా డిసైడ్ చేసుకుని ఆ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసే కార్యక్రమం చేయండి. ఒక ఫెస్టివల్ లాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంఘాలందరికీ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసుకోవడానికి వాళ్ళ యాక్టివిటీ మొదలుపెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మనకు చెప్పే సూచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని ఆ డెస్టినేషన్ ఎంతో గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తే వారు ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి కడతారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం టూరిజాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి మీకు ఫండ్స్ కన్స్టెన్స్ ఏముండదు. బడ్జెట్ సంబంధించి నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారు అంతకుముందు పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి వారి సూచన మేరకు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఆల్రెడీ కేటాయించాడు కానీ వర్క్ స్టార్ట్ చేయాలి. అది ఎప్పుడైనా మీకు ప్రాసెస్లో ఇంకెక్కడైనా డిలే ఉంటే ఒకసారి నా దగ్గరికి వస్తే వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేసి పని చేసేటప్పుడు ఆ ఫండ్స్ కూడా ప్రాబ్లం లేదు. సో మీకు ఇది కూడా ఉన్నట్టు సర్క్యూట్ ఇది కూడా ఉంది. సో ఆర్కియలాజికల్ సైట్గా ఇప్పుడు మనం చెప్పారు. దాని పైన కట్టే ఉంటాయి. దీనికి డిస్టర్బ్ చేసి దాని వ్యాలిడిటీ పోతుంది. ఆర్కియలాజికల్ సైట్ వాల్యూ పోతుంది. వాల్యూ అయిన తర్వాత ఎవరు రాదు. ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేయటం, ఇంకా ఎరవల్ కాస్త చూడటం. మీరు ఇంకా పాత ఆరోమాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటన్నిటిని ఓపెన్ చేయటం, చిన్నగా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఓపెన్ చేసి వాటన్నిటి కూడా బయట తీసుకుంటారు. వచ్చిన బుద్ధిస్టులు అందరూ ఇక్కడ ఉండటానికి కావాల్సిన వసతులు చూసుకోవటం, వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నట్టుగా సేఫ్టీ మెజర్స్ ఇక్కడ ఏమన్నా అవి చూసుకోవటం. ఇక్కడ రావడానికి కావాల్సిన రోడ్డు వ్యవస్థ సరిగా ఉందని చూసుకొని ఆ రోడ్డు వ్యవస్థ సరిగా వెంటనే దీనికి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అని చెప్తున్నారు. ఎంత సర్వీస్ రోడ్ నుంచి సైన్ పెట్టి డైవర్షన్ కుందుమారు ఆర్కియలాజికల్ ఇద్దరు కాంబినేషన్ లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ ఎంత ఎర్లియస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే మేము వచ్చిందని ప్లాన్ వచ్చిందంటే అర్థం వేస్ట్.
ఇంకో సజెషన్ ఏంటంటే వీటితో పాటు ఇంటర్నేషనల్ గా వచ్చిన బుద్ధిస్ట్ టూరిస్టులు దీని ఒక్కదానే చూసుకోవటానికి రాదు, వాళ్ళ సర్క్యూట్ రాదు. ఏడో రోజు అక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు. సో ఈ సర్క్యూట్ సంబంధించి అన్నింటినీ ఒకటేసారి ప్లాన్ చేసి బుద్ధిస్ట్ యాక్టివిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళతో ఫెస్టివల్ పెట్టండి. దాంతో మనం అనుకున్న కొత్త యాడ్ చేయొద్దు, నువ్వు అక్కడ రెస్టోర్ చేయండి, పాత ఏమైనా తవ్వండి, బయట చేయొద్దు. వీటన్నిటికీ మంచి ఇప్పుడు వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ఆగి ఒప్పుకోవాలని చెప్పారు. నేను ఒప్పుకుంటాను. ఆ బోర్డు ఏంది మరి అట్లా ఉంటుంది, చిన్న ఆ చిన్నయే మన ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తాం. వాటన్నిటిని జాగ్రత్త చూసుకుంటాం. గో హెడ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.